ఇసుక లగచర్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సురేష్ పాస్పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, అధికారుల దాడిపై లగచర్ల ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ అయితే ఇప్పటికే భోగమోని సురేష్ గురించి అయితే ఇప్పటికే 4 బృందాలుగా పోలీసులు విడిపోయి గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. నేడు తాజాగా కూడా ఏ భోగమోని సురేష్ కు సంబంధించి లుకౌట్ నోటీసులను అయితే పోలీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అతని పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లఘుచర్ల దాడికి సంబంధించి గ్రామస్తులంతా పురమాయించి అధికారులపై దాడికి ప్రధానంగా ఇతనే పురమాయించినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఎవరైతే భోగమోని సురేష్ ఉన్నారో అతని తమ్ముళ్ళకు సంబంధించి తమ్ముడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కు ఇప్పటికే అరెస్ట్ చేసి సంగారెడ్డి పరిగి సబ్ జైలు తరలించిన నేపథ్యంలో అక్కడ నుంచి తిరిగి సంగారెడ్డి జైలుకి అయితే తరలించారు. ఇప్పటికే భోగమోని సురేష్ ఎక్కడున్నారంటూ కూడా ఇప్పటికే చాలా వరకు పోలీసులు అయితే అన్ని ప్రాంతాలను వెతుకుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు భోగమోని సురేష్ కు సంబంధించి కూడా లుకౌట్ నోటీసులను అయితే జారీ చేశారు. భోగమోని సురేష్ కు సంబంధించి ఈ గ్రామంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు, ఎక్కడున్నారు ఏంటి అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే వారితో కాంటాక్ట్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా 5 గ్రామాల ప్రజల్లో కూడా అధికారులపై దాడికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెనుతురం దుమారమే లేపుతుందని కూడా అనుకోవచ్చు. సంజయ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాగర్. పులివెందులలో వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. కృష్ణారెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వెళ్లారు. కృష్ణారెడ్డి స్టేట్మెంట్ వాయిస్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గత ఏడాది సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేశారు. పులివెందులలో వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. కృష్ణారెడ్డి ఇంటికి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వెళ్లారు. కృష్ణారెడ్డి స్టేట్మెంట్ వాయిస్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతేడాది సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేశారు.